శ్రీ గురుపే నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. మీన రాశి వారికి గురుగ్రహం వక్రగతి చెందటం వల్ల రాబోయే 4 నెలల్లో ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. మీన రాశికి అధిపతి గురుగ్రహం. మీన రాశికి అధిపతి గురుగ్రహమే, ధనుసు రాశికి అధిపతి గురుగ్రహమే. తేడా ఏంటంటే మీన రాశి జలరాశి, ధనుసు రాశి అనేది అగ్నితత్వ రాశి, అంటే ఫైరీ నేచర్ రాశి. గురుగ్రహానికి మీన రాశి స్వస్థానం అయితే ధనుసు రాశి మూల త్రికోణం. సో స్వస్థానం, మిత్రక్షేత్రం, మూల త్రికోణం, అదేవిధంగా ఎగ్జాల్ట్ అంటే ఉచ్చస్థానం. ఉచ్చస్థానం 100% బలమైతే మూల త్రికోణం 75% బలం అవుతాయి. మిత్రస్థానం 50% అయితే ఈ యొక్క స్వస్థానం అనేది 60 నుంచి 70% పాజిటివ్ ఫలితాలను ఇస్తున్నాను. సో ఆ రకంగా డివైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక డిఫరెన్స్ కోసం చెప్పడం జరుగుతుంది. మీ యొక్క రాశాధిపతి గురుగ్రహము గోచారంలో ఏప్రిల్ 22, 2024 నుండి 1 సంవత్సరం పాటుగా వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారండి. ఈ 1 సంవత్సరం ప్రాసెస్లో 4 నెలల పాటుగా వక్రీకరించబోతున్నారు. ఎప్పటి నుండి అంటే 9 అక్టోబర్ 2024 నుండి 4 ఫిబ్రవరి 2025 మధ్య 119 రోజుల పాటుగా, అంటే దాదాపుగా 4 నెలల పాటుగా వక్రీకరించబోతున్నారు ఈ యొక్క గురుగ్రహం. సో ఎందుకు ఇంతలా చెప్పుకుంటున్నామంటే గురుగ్రహం సహజ శుభగ్రహం, న్యాచురల్ బెనిఫిట్ ప్లానెట్. ఎందుకంటే గురుడు కనుక మౌఢ్యం చెందితే శుభ ముహూర్తాలు ఉండవండి, వివాహాది కార్యక్రమాలు చేయరు. అదేవిధంగా సో గురుడు శుభత్వానికి, ధర్మానికి, ఉన్నత విద్యకు, కుటుంబ సంతోషానికి, ప్రాపర్టీస్కి, సంతానానికి, మతాభిమానానికి, సో గురువులకి, ఇలాంటి వాటన్నిటికి కూడా కారకత్వం వహించే గ్రహం. సో అంత ప్రాముఖ్యత ఉంది. శాస్త్రం ఏం చెప్తుందంటే గురుదృష్టి మంచిది కూడాను. మరి ఇప్పుడు గురుదృష్టి ఇక్కడ వారు 3వ స్థానంలో మనకు వృషభంలో ఉండి ఇంతకాలం కూడా ఈయన వృషభంలో ఉండి కన్యా రాశిని, అదేవిధంగా వృశ్చిక రాశిని, మకర రాశిని వీక్షిస్తూ ఉన్నారు. అంటే 3వ స్థానంలో ఉండి 7, 9, 11 స్థానాలు వీక్షిస్తూ ఉన్నారు. సో ఆయన అక్కడి నుంచి 3వ స్థానంలో వృషభంలో వక్రీకరిస్తే, అంటే వక్రీకరణ అంటే ఏంటంటేనండి పూర్తిగా వెనక్కి రావటం కాదు. మనం ఒక రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్లో కూర్చొని ఉన్నాం స్థిరంగా. సో పక్క ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ మూవ్ అవుతుంటే సో మనకు ఒక భావన, మనం వెనక్కి వెళ్తున్నట్టుగా ఒక ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట. సో అలానే కక్షలో గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు రిట్రోగ్రెషన్ మోడ్లో వచ్చినప్పుడు ఏంటంటే భూమికి కాస్త దగ్గరగా ఉంటాయి ఆ తిరుగుతున్న క్రమంలో. కాబట్టి ఏంటంటే 3, 7, 9, 11 స్థానాల మీద ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్థాన ఫలితాలు కాస్త నెమ్మదిస్తాయి. ఆయన 2వ స్థానాన్ని టచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి 2, 6, 8, 10 స్థానాల ఫలితాలు అధికంగా ఉంటాయి. 3వ స్థానంలో ఉన్నారు. 3వ స్థానం అంటే ఏంటి అంటే మీ యొక్క ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. గతంలో ఎవరైనా మంచి స్పీకర్ అయి ఉంటే సో కొంచెం స్పీచ్ తగ్గినట్టుగా అనిపించడం కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీ యొక్క ఆర్టిస్టిక్ స్కిల్స్ అయితేనేమి, మీ యొక్క రైటింగ్ స్కిల్స్ అయితేనేమి, సో ఇవన్నీ కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుందండి. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్, దగ్గర ప్రయాణాలు గతంలో బాగా చేస్తూ ఉంటే కొంచెం నెమ్మదించడం, ఏదేని కారణాల చేత అదొకటి. అగ్రిమెంట్స్, కొత్త అగ్రిమెంట్స్ తీసుకోవడంలో ఇబ్బందులు, నేబర్స్, కొలీగ్స్, సిబ్లింగ్స్ యొక్క సహకారం తక్కువ కావచ్చు, వారి పరిస్థితులు బట్టి వాళ్ళు మీకు సహకారం అందించలేకపోవడం కూడా గమనించవచ్చు. మరి 3వ స్థానంలో ఉన్న ఈ యొక్క గురు దృష్టి ఇంతకాలం 7వ స్థానం మీద పడుతూ ఉంది. 7 అంటే అపోనెంట్స్, ఎదుటి వాళ్ళు. సో జీవిత భాగస్వామి అవుతారు మ్యారేజ్ విషయంలో. వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపార భాగస్వామి, జీవిత భాగస్వామి మీద వివిధ కారణాల చేత ఫోకస్ చేయలేకపోవడం, ఇంటిమసీ అంత గతంలో లాగా ఉండలేకపోవడం, వ్యాపార భాగస్వామితో కూడా సరిగ్గా కొన్ని వ్యాపార విషయాల్లో చక్కగా చర్చించుకోలేకపోవడం, ముందుకు వెళ్ళలేకపోవడం. సో కొన్ని ఇష్యూస్ అనేది అక్కడ రేగే అవకాశం అయితే కనపడుతుందండి. ఎవరైనా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలకి ఒక పట్టాన వివాహ సంబంధం దగ్గర దాకా వచ్చుడుగా అనిపిస్తూ ఉంటే సో కొలికి రాకపోవడం, అటు వాళ్ళు ఎస్ చెప్పకపోవడం, ఏదో ఒక కారణాల చేత డిలే అవ్వడం జరుగుతుంది. సో 9వ స్థానం, 9 అంటే హైయర్ ఎడ్యుకేషన్. సో ధార్మికత, ఆధ్యాత్మికత, భక్తిభావం, ఇలాంటివన్నీ విషయాలు ఇండికేట్ చేస్తుంది. లక్ స్థానం కూడా, లక్ తగ్గినట్టుగా భావించడం, దూర ప్రయాణాల ఎందు చిన్నపాటి ఇబ్బందులు తలెత్తడం అయితేనేమి, సో పెద్దల ఎందు, గురువుల ఎందు వారితోటి చిన్న మాట పట్టింపులో కమ్యూనికేషన్ సరిగా ఉండలేకపోవడం లాంటిది మనం కొంత గమనించవచ్చండి. మీకు ఉన్నటువంటి డ్రీమ్స్, విజన్స్ మీద కొంచెం ఫోకస్ తగ్గడం అనేది గమనించవచ్చు. సో అదేవిధంగా 11వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. 11వ స్థానం మకర రాశి మీద పెడుతూ ఉన్నారు. సో 11 అంటే మీకు డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావటము, మీ యొక్క కోరికలు, నెట్వర్క్, డిజైర్స్, సో అవి కాస్త తగ్గిస్తాయి. మీరు కనుక వ్యాపారం చేస్తూ ఉంటే వ్యాపారంలో లాభాలు తగ్గడం కావచ్చు, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవటం. గురుగ్రహం వక్రీకరణ చెందబోతున్నారు. అంటే 3లో ఉండే 2వ స్థానాన్ని టచ్ చేస్తున్నారు. అక్కడి నుండి 5వ దృష్టి అంటే 6వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానాన్ని దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే 3, 7, 9, 11 కంటే కూడా
ఎక్కువగా ఫలితాలు ఇవ్వటం కానీ మీ ఫోకస్ కానీ మీకు పాజిటివ్గా ఉండే విషయాలు 2, 6, 8 మరి 10వ స్థానాలకు సంబంధించిన విషయాలు. 2వ స్థానం 2 అంటే ముఖ్యంగా అర్ధ త్రికోణం యాక్టివేట్ అవుతుందండి. అర్ధం అంటే ధన సంపాదన కావచ్చు. రాజ్యభావం 10 అంటే 6 అంటే డైలీ సర్వీస్, అంటే ముఖ్యంగా 2వ స్థానం అంటే ధన కుటుంబ స్థానం. సో ఇంతకాలం ఏదైనా వివిధ కారణాల చేత వృత్తిలో బిజీగా ఉన్నా, గెట్ టుగెదర్స్ లేకపోవడం, అందరూ కలుసుకోలేకపోవటం, కుటుంబ విషయాలు ఎందుకు చర్చించుకోలేకపోవటం, ధనం అంటే పొదుపు చేయడంలో ఆసక్తి లేకపోవడం కావచ్చు, ఎందులో చేయాలో ఇన్వెస్ట్ చేయాలో సరిగా తెలియకపోవడం వల్ల కొంత లేకుండా ఉండి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గురు టచ్ అనేది 2వ స్థానాన్ని టచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ధన విషయాల మీద, కుటుంబ విషయాల మీద ఆసక్తి చూపుతారండి. మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క తీసుకునే ఆహార విషయంలో కూడా సేవింగ్స్ మీద దృష్టి పెడతారు. అక్కడి నుండి ఆయన 6వ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. 6వ స్థానం అంటే డైలీ సర్వీస్. సో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది. సో గవర్నమెంట్తో సత్సంబంధాలు నెరవేర్చుకోవటం, గవర్నమెంట్ అధికారులతోటి కానీ డీలింగ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. ప్రజా సంబంధాల్లో ఉన్నవారు వారి సేవా కార్యక్రమాల చేత మంచి నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రతిష్ట సంపాదించుకోవడం కూడా కనపడుతూ ఉంది. పొలిటికల్ కావచ్చు, డాక్టర్స్కి, ఇలాంటి వారికి, అడ్మినిస్ట్రేషన్ పొజిషన్లో ఉన్నవారికి, ఒక స్టేటస్లో ఉన్నవారికి, అంటే అధికారంలో ఉన్నవారికి, ఇలాంటి వారికి అనుకూలిస్తుందని చెప్పాలండి. గురుగ్రహం వక్రీకరించేది మృగశిర మరియు రోహిణి మీద. మృగశిర మీద మనకు 26 నవంబర్ దాకా వక్రీకరిస్తే 27 నవంబర్ నుంచి చంద్ర నక్షత్రం మీద వక్రీకరిస్తారు. చంద్రుడు, కుజుడు, గురుడు ముగ్గురు కూడా శుభగ్రహాలే, అంటే మిత్రత్రయమే కాబట్టి ఇలాంటి ఇబ్బందులు, పాజిటివ్ ఫలితాలు అధికంగా ఉంటాయండి. సో కాబట్టి 2లో ఉండి 6 చూస్తున్నాడు కాబట్టి మీరు చేసే సర్వీస్లో పేరు సంపాదించుకుంటారు. సర్వీస్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. అష్టమ స్థానము అన్నప్పుడు 2, 6, 8. 8వ స్థానం అన్నప్పుడు ఏంటంటే మీకు రావాల్సిన ఏదైనా టెనెంట్స్ నుంచి డబ్బులు రావాల్సి ఉన్నా, మీరు ఏదైనా రెంట్కి ప్రాపర్టీ ఇచ్చి ఉంటారు, అది కూడా సహకరిస్తుంది. లేకుంటే ఇన్లాస్ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా వారి కుటుంబ సభ్యుల నుంచి మీకు రావాల్సిన కావచ్చు ఏదైనా అలాంటిది ఉంటే కూడా ధనం వచ్చే అవకాశం. షడన్ ప్రాపర్టీ, ఇన్హెరిటెన్స్, పూర్వీకుల ఆస్తి కావచ్చు, ఏదైనా లీగల్గా ఇష్యూ పొందుతూ ఉండి సమస్యలో ఉన్న ప్రాపర్టీ విషయంలో కూడా జటిలమైన సమస్య కూడా తేలికగా సులువుగా క్లియర్ అవ్వటం కావచ్చు, ఇలాంటివి జరిగే స్కోప్ చాలా ఉందండి. అదేవిధంగా ఈ యొక్క 2వ స్థానంలో ఉన్న గురుగ్రహ దృష్టి 10వ స్థానం మీద పడుతుంది. గతంలో ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉంటాయి, పెండింగ్ కార్యక్రమాలు ఉంటాయి, వృత్తిలో ఏదైనా ఇన్కంప్లీట్గా ఉన్న విషయాలు ఉంటాయి, వాటి మీద దృష్టి పెట్టడం. సో ఎలాగో 6, 10 కాబట్టి వృత్తి మీద దృష్టి పెడతారు కాబట్టి వృత్తి లేని వారికి వృత్తి వస్తుంది. వృత్తిలో ఉన్నవారు ఫోకస్గా, టార్గెటెడ్గా పనిచేస్తారు. ఏదైనా అత్యాశకు వెళ్ళి ఉన్న జాబ్ రిజైన్ చేయకుండా దీంట్లోనే, అంటే మీరు ఇందులో ఉండి ప్రయత్నం చేస్తూ ఉంటే బెటర్ ప్యాకేజ్, బెటర్ పొజిషన్ వస్తేనే యాక్సెప్ట్ చేయండి. అదర్వైజ్ గురుడు వక్రీకరించారు, 10వ స్థానం వీక్షిస్తున్నారని చెప్పి ఎమోషన్లో డోంట్ క్విట్. సో అఫ్కోర్స్ కుజ నక్షత్రము అంటేనే 9వ స్థానం. సో అవకాశం ఉంది, మంచి అవకాశాలు అయితే వస్తే మాత్రం మీ జాతకంలో కూడా గురుబలం, కుజబలం కనుక బలంగా ఉంటే దెన్ మీరు ఆటోమేటిక్గా దాని నుంచి బయటికి వచ్చి చేయొచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు. సో చంద్ర నక్షత్రం మీద కూడా వస్తారు కాబట్టి 27 నవంబర్ నుంచి మీ యొక్క సంతానానికి సంబంధించి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా మంచి ఫలితాలు వస్తాయి. సహజంగా గురుడు ధనకారకుడు కూడా. సో శుక్ర రాశి అయినటువంటి వృషభంలో ఉండి కేతుతో చూడబడుతున్నారు ఇంతకాలం కూడా. గురుడు ధనకారకుడు, మరి కేతు దృష్టి దాదాపు వక్రీకరణ కాబట్టి స్టాక్ మార్కెట్ కూడా ఈ 9th అక్టోబర్ 2024 నుండి 4th ఫిబ్రవరి 2025 మధ్యలో కొంత సెపరేట్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది. కొన్ని కంపెనీస్ బయటికి వెళ్ళిపోవడం, సెబీ నోటీసులు ఇవ్వడం కొన్ని జరుగుతుంది కాబట్టి స్టాక్ మార్కెట్ కొంచెం ఫ్లక్చుయేషన్స్ కొంచెం తగ్గి మళ్ళీ తర్వాత పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో డే ట్రేడింగ్ చేసే వారికి, ఇలాంటి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మంచి ఫలితం అయితే ఇస్తుందని చెప్పవచ్చు. సో రెమెడీ వెనక చూస్తే రాశాధిపతి మీకు లగ్నాధిపతి వారే కాబట్టి గురు స్తోత్రాలు, దక్షిణామూర్తి, శివారాధన, గురు సంబంధం నుండి దైవారాధన కూడా మంచి ఫలితం ఇస్తుందండి. గురువును ఆరాధించడం, పెద్దవారికి రెస్పెక్ట్ ఇవ్వడం, సో వారి సహాయ సహకారాలు అందించడం లాంటివి కూడా చేయడం వల్ల కూడా కొంచెం బ్యాడ్ కర్మ తొలగి మంచి కర్మకి ఉపకరిస్తుంది. అదేవిధంగా మీకు వీలైతే ప్రతిరోజు, లేదంటే కనుక వీలు కాకపోతే వీక్లీ వన్స్ మీరు గోవులకి బాగా నానబెట్టిన శనగలు, కాస్త బెల్లం కలిపి కనుక తినిపిస్తే కూడా సో గురుదోషానికి కూడా మనకు ఉపకరిస్తుందని చెప్పాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.